స్టూడెంట్స్ అందరూ ఎలాగైతే చదువుకుంటున్నారో ఫస్ట్ వస్తున్నారో అలాగే స్పోర్ట్స్లో కూడా మంచిగా ఆడి ఫస్ట్ అవ్వాలని అనుకుంటున్నాను. ఈ స్పోర్ట్స్ స్కూల్ వరకే కాకుండా మన మండల్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో, మరి స్టేట్ లెవెల్లో కూడా వెళ్ళాలని కోరుకుంటున్నా. అలాగే మన పీటీ సార్ గారు ఎవరైతే స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా. వాళ్ళు కూడా పీటీ సార్ కూడా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్లో కూడా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నా. ఓకే. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అలాగే నా తోటి మిత్ర బృందానికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మేము ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ విద్యార్థులు మేము స్కూల్కి రావడం జరిగింది గెట్ టుగెదర్ కోసం. అయితే ఇక్కడ పిల్లలు స్పోర్ట్స్ ఆడుతున్నారు. స్పోర్ట్స్ ఆడుతుంటే మాకు చిన్న థాట్ వచ్చింది, స్పోర్ట్స్ ఆడుతున్నారు పిల్లలు, వీళ్ళని మంచిగా ఎంకరేజ్ చేయాలని. ఈ మధ్యకాలంలో పిల్లల్లో చాలా మంది ఏమంటే స్పోర్ట్స్కి ఎవరు ముందుకు రావడం లేదు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మొబైల్ వాడకం. ఎవరికైనా ఫోన్ చేసి రే రారా పోయి క్రికెట్ ఆడదాం, రే రారా బయటకు పోయి ఆడుకుందాం మీద అంటే ఏమంటారు, ఏ లేదురా నేను ఇంట్లో ఉండి పబ్జీ ఆడతా, ఏ లేదురా నేను ఇంట్లో ఉండి ఫ్రీ ఫైర్ ఆడతా. ఫిజికల్గా చాలా వెనుకబడిపోతున్నాము. అందుకోసమే మేము ముందుకు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే పిల్లలు స్పోర్ట్స్ అనేది చాలా మంచిగా ఆడాలి. స్పోర్ట్స్ కోటాలో కూడా జాబ్స్ వస్తూ ఉంటాయి. మంచిగా చదువుకోవాలి, మంచిగా స్పోర్ట్స్ ఆడాలి. అలాగే మన మండలం లెవెల్లో కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ మంచిగా ఆడి మన స్కూల్ తరఫున ఇంకోటి మన ఊరికి మంచి పేరు తేవాలి. పూర్వ విద్యార్థులు దాదాబాష, మూర్తుజా, మోహన్ రెడ్డి, మధు, అక్బర్ వారి మిత్రుల అందరు కలిసి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివప్రసాద్ సార్ని సన్మానిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. గేమ్స్ నిర్వహించినందుకు గాను పూర్వ విద్యార్థులు సార్ సన్మానం చేస్తున్నారు.